అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యార్థులారా, పాత్రికేయ మిత్రులారా, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలతో పాటుగా రాఖీ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు పాల్గొని ఈ కార్యక్రమం మీద ఇంత దృష్టి పెట్టినటువంటి సందర్భాలు లేవు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విభజన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ చేయాలి. ఏదో ఆదివాసీ దినోత్సవం అంటే ఏదో నలుగురు ఐదుగురు కూర్చొని ఏదో సమావేశం పెట్టుకొని లేకపోతే 4 గోడల మధ్యలో కార్యక్రమం చేసి ముగిస్తే దీనివల్ల ఫలితాలు రావు. దీన్ని మనం ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా చేద్దాం. అది కూడా ఏదో అమరావతి రాజధానిలోనో ఏదో ఒక కళ్యాణ మండపంలోనో చేయడం కాకుండా నిజమైనటువంటి గిరిజనులు ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతానికే వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేద్దామని మొదటి పెట్టిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా ఈ రోజు చెప్పదలిచాను. మీరు 5 సంవత్సరాలు 2019లో మనం అధికారంలో కోల్పోయాం. 5 సంవత్సరాలు ఇంకొక ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. 5 సంవత్సరాల్లో ఇటువంటి దినం వస్తే ముఖ్యమంత్రి ఒక ట్వీట్ ఇవ్వడం తప్ప, ఒక పత్రిక ప్రకటన ఇవ్వడం తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చెయ్యని విషయం గిరిజన సోదరీమణులందరూ గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ మీ అందరి అభిమానంతో 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మొదట మన ఐటీడీఏ శ్రీశైలం ఏరియాలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అటెండ్ అయి అంగరంగ వైభవంగా జరిపారు. మళ్ళీ 2వ సంవత్సరం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా గిరిజన గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతం పాడేరుకి సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి గిరిజనుల మీద, గిరిజన సోదరుల మీద ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో ఇది ఒక మచ్చు తునకని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవస్థ గిరిజన సంక్షేమ శాఖ. ఈ రోజు మనందరం మాట్లాడుకునే ముందు ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకోవాలి. ఆ వ్యక్తే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారని చెప్పి తెలియజేస్తున్నాను. 1982లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే స్వాతంత్రం వచ్చింది. 40 సంవత్సరాలు అయింది. గిరిజనులు ఎక్కడున్నారో తెలియదు, ఏ విధంగా బతుకుతున్నారో తెలియదు, జీవన విధానం ఏ విధంగా సాగుతుందో తెలియదు, కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి రోజులు మనందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ పరిస్థితిని మనం మార్చాలంటే ఏదో రొటీన్ గవర్నమెంట్ చేస్తే మారదు. ఏదో ప్రభుత్వ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ చేసినట్టుగా చేస్తే గిరిజన వ్యవస్థలో మార్పు రాదు, గిరిజన ప్రజల్లో మార్పు రాదని ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేసి ఆ రోజు ఎన్టీఆర్ కనుసన్నల్లో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఐటీడీఏ వ్యవస్థ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఐటీడీఏలు వచ్చాయో ప్రతి గ్రామానికి ఒక పాఠశాల వచ్చింది. కనీసం తినడానికి తిండి లేకపోతే పిల్లలకి అంగన్వాడీ సెంటర్స్ వచ్చాయి.
చదువుకోవడానికి విద్యాలయాలు లేకపోతే హై స్కూల్స్ వచ్చాయి, జూనియర్ కాలేజీలు వచ్చాయి, రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చాయి. అందులో చదువుకున్నటువంటి చాలా మంది గిరిజన నాయకులు ఈ రోజు ఉద్యోగస్తులుగా చేసి నాయకులుగా ఎదిగారంటే దానికి ఫౌండేషన్ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారని గర్వంగా ఈ రోజు నేను తెలిసాను. ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రావాలి, దాని గురించి జీవో నెంబర్ 3 ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టక కోర్టులో ఆ జీవోని రద్దు చేశారు. చాలా అన్యాయం జరిగింది. నేను నిరంతరం చూశాను. ఆ జీవోని మళ్ళీ పునరుద్ధరించాలని ఎన్నో యాజిటేషన్స్ చేశారు. మళ్ళీ ఆ జీవో కావాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ కోర్టు కొట్టేయడం వల్ల ఆ రోజు ప్రభుత్వం సరిగా వాదనలు వినిపించకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది. సంవత్సరం నుంచి దాని మీద దృష్టి పెట్టాం. జీవో నెంబర్ 3 తేలేము, కోర్టు ఉంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఎటువంటి తేడాలు లేకుండా గిరిజనులకే న్యాయం జరిగే విధంగా ఒక కొత్తగా జీవో తేవాలని ప్రయత్నం చేస్తున్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు గిరిజనులకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నాం. గిరిజనులకి బాబు జగన్ రావు పేరు మీద 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇవన్నీ ప్రత్యేకంగా మనం ఈ సంవత్సర కాలంలో చేస్తున్న విషయం మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా చేయాలి, ఇంకా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉండేది, సీతంపేట ఐటీడీఏ ఉండేది. ఈ రోజు జిల్లాలు బైఫ్రికేషన్ చేశారు, అస్తవ్యస్తంగా చేశారు. అదే నేనుంటే, చంద్రబాబు నాయుడు ఉంటే 4 మండలాలు ఉన్నటువంటి సీతంపేట ఐటీడీఏ అక్కడే ఉండేది. వెంటనే మన జిల్లాకు ఒక ఐటీడీఏ ఇచ్చి ఏదైతే బైఫ్రికేషన్ చేయాలి. కానీ అస్తవ్యస్తంగా చేసి, ఇష్టానుసారంగా చేసి ఈరోజు ప్రజలకి చాలా అసౌకర్యాన్ని గురి చేస్తున్నారు. సంవత్సరం అయింది. ఈరోజు మీకు కూడా తెలియాలి, ఈరోజు ప్రభుత్వం అంటే చెట్టుకి డబ్బులు పండవు. ఏదో మనం స్టాంపులు వేసి డబ్బులు తయారు చేయం. మనకు ఒక ఆదాయం ఉంటుంది. ఆ ఆదాయాన్ని ఈ రాష్ట్రానికి ఖర్చు పెట్టాలి. దురదృష్టం ఏమిటంటే గత 5 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. ఈ రాష్ట్రంలో 10.5 లక్షల కోట్లు అప్పు చేశారు. ఒక 4-5 లక్షల కోట్లు పనులు చేస్తే బిల్లులు ఇవ్వలేదు. ఈ రకంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. నేనైతే మంత్రి అయ్యాను, మీ ఎమ్మెల్యే అయ్యారు, మా రమణమూర్తి గారు అయ్యారు. కానీ ఎంత తొందరగా ఒక సంవత్సరంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని, దానికి సమాంతరంగా ఎంత అభివృద్ధి చేస్తామని నేనైతే అనుకోలేదు. ఏ శాఖ చూసినా అప్పులు, ఎక్కడ చూసినా బాకీలు తప్ప ఎక్కడ డబ్బులు లేవు. అలాగని చెప్పి మైక్ పట్టుకొని ఉపన్యాసాలు ఇస్తే ప్రజలకి సంతోషం ఉంటుంది. మాకేమి ఇచ్చారనేదే కావాలి. అందుకే ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఆర్థికంగా ఎన్ని సమస్యలున్నా ఇచ్చిన హామీలు ఒక పక్క నెరవేరుస్తూ, ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఈ సంవత్సరంలో శబాస్ ఎన్డీఏ ప్రభుత్వం అని ప్రతి ఒక్కరితో మన్ననలు పొందే విధంగా కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి జీవితాంతం మనం రుణపడి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. 3000 పెన్షన్ 4000 చేశాం. ప్రతి నెల 64 లక్షల మందికి 32,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా పెన్షన్ ఇస్తున్నాం. ఇంతకు ముందు పెన్షన్ వచ్చినటువంటి ఎవరైనా చనిపోతే, భర్త పనిపోతే భార్యకి ఇచ్చేవాళ్ళు, దాన్ని తీసేశారు. మళ్ళీ మనం మొన్న 1,20,000 కొత్త పెన్షన్ ఇచ్చాం. ఇంకా చాలా మంది అర్హులు ఉన్నారు, కానీ డబ్బులు లేవు. అయినా సరే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రెండవ పక్కన అభివృద్ధి చేస్తున్నాం. ఉదాహరణకి మీ పాతపట్నం
చాలా వెనకబడిన నియోజకవర్గం. ఈ సంవత్సరంలో పనులు అవుతాయి అనుకోలేదు, కానీ మీ ఎమ్మెల్యే నిరంతరం శ్రామికుడు. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా నియోజకవర్గ అభివృద్ధి తప్ప సొంత పనులు ఆయనకి ఎక్కడ కూడా అవకాశం లేదు, అవసరం లేదని మన నియోజకవర్గం గురించే నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సంవత్సరంలో సుమారు 230 కోట్లు మంచినీటి పథకాన్ని తీసుకొచ్చాం. మొన్ననే రామ్మోహన్ నాయుడు ఆ రోజు నేను రావాలి, నాకు వేరే ప్రోగ్రాం ఉండి రాలేకపోయారు. బ్రహ్మాండమైనటువంటి సంస్థ, మెగా సంస్థకి ఇచ్చాం. ఒక సంవత్సరం టార్గెట్ ఇచ్చాం. ఒక సంవత్సరంలో మనకి ఉద్దానం ప్రాజెక్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఎర్రమండలం నుంచి మనకి మంచినీరు ఇంటింటికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలో ఎవరు సాధించిన విధంగా చేశాం. గిరిజన గ్రామాలు అత్యధికంగా కలెక్టర్ గారు మీ నియోజకవర్గానికి ఇవ్వమని చెప్పాం. చాలా గ్రామాలకు రోడ్డులు లేవు, చాలా మంది గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఇంకా ఇన్ని సంవత్సరాలైనా రోడ్లు లేకుండా బాధపడడం మంచి విధానం కాదు. ఒక టార్గెట్ పెట్టుకొని 2 సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు లేని గిరిజన గ్రామం ఉండకూడదని ఒక టార్గెట్ పెట్టుకొని జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది. అందులో మన కలెక్టర్ గారు మనకు ఉండడం ఈ జిల్లా ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటున్నానంటే పాజిటివ్ మైండ్ ఉండాలి ఎవరికైనా సరే. పాజిటివ్ మైండ్ ఉంటే డబ్బక్కర్లేదు, పాజిటివ్ మైండ్ ఉంటే పనులు అవ్వని ఆలోచన అక్కర్లేదు. పాజిటివ్ మైండ్ తో ఏది మనం ప్రారంభించినా ఆటోమేటిక్ గా పనులు అవుతాయి. ఆ విధంగా పాజిటివ్ మైండ్ తో పనిచేసినటువంటి కలెక్టర్ గారు మనకు ఉండడం ఈ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని అందులో భాగంగా రహదారులన్నీ ఇస్తున్నాం. ఇప్పుడే మేయాపుట్టులో ఎంఎస్ఎంఈ పార్క్ ఇప్పుడే మా సోదరులు చెప్పారు. చాలా మంది గిరిజనులు చదువుకుంటున్నాం, ఉద్యోగాలు లేవు, చాలా అవస్థలు పడుతున్నామని ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాం. గిరిజనులకి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, ఒకవేళ లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వడం, అది కూడా లేకపోతే ఐటీడీఏ నుంచి ఆ రోజు 2014-19లో ప్రతి ఒక్కరికి స్వయం ఉపాధి కింద డబ్బులిచ్చాం, వ్యాపారాలు చేసుకోమన్నాం. కానీ 2019 తర్వాత ఒక్క పైసా అంటే ఒక్క పైసా గిరిజనులకి స్వయం ఉపాధి కింద డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ ఆలోచన చేస్తున్నాం, స్వయం ఉపాధి కూడా ఇచ్చి గిరిజనులకి సహాయం చేయాలని. దీంతో పాటుగా ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పారు, మిలియాపుట్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి ఇచ్చాం. ఏదో పార్క్ ఇచ్చామంటే ఉద్యోగాలు రావు, అన్ని అవకాశాలు ఇస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం, కానీ అక్కడికి పరిశ్రమలు రావడానికి కృషి చేయాలి. అందులో కలెక్టర్ గారు, నేను, మన యువనేత రామ్మోహన్ నాయుడు, మేమందరం అనుకుని ఎమ్మెల్యే గారి సహకారంతో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయిన తర్వాత చాలా వరకు కంపెనీలు తేవడానికి ప్రయత్నం చేస్తాం. కంపెనీలు చేస్తే మనకు ఉద్యోగాలు రావాలి. ఈ రోజు ప్రథమ ప్రాధాన్యత స్థానికంగా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం. స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటే వారికి కావలసినటువంటి స్కిల్ ఉన్నటువంటి పర్సన్స్ కావాలి. ఇక నుంచి ముందే మీరు డబ్బు కట్టుకుని సిలిండర్ విడదీసేవాళ్ళు, ఇక నుంచి ఆ సమస్య లేదు. ముందే మీ అకౌంట్ లో డబ్బు వేస్తాం, తర్వాత మీరు సిలిండర్ తీసుకునే అవకాశాన్ని మీకు ఇస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఎవరూ నమ్మలేదు. మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంత చదివించండి. తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి డబ్బులు ఇస్తామంటే, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటే ఎవరూ నమ్మలేదు. గత ప్రభుత్వం లాగా ఎలక్షన్ల ముందే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఎలక్షన్లు అయిన తర్వాత ఒక్కరికే ఇచ్చాడని చాలా మంది నమ్మలేదు. కానీ చంద్రబాబు నాయుడు మాటిస్తే మాట తప్పరు. మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారం ఒకే రోజు 8,700 కోట్లు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి డబ్బులిచ్చి చరిత్ర సృష్టించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా నిన్న లేదు మొన్న రైతు భరోసా ఇంతకు ముందు ఉండేది, కొంతమందికి ఇచ్చేవారు. ఈ రోజు మేము అన్నదాత సుఖీభావ కింద మొన్ననే 2వ తారీఖున కేంద్రం 2,000 ఇస్తే మనం 5,000,
మళ్ళీ 2వ విడత 7,000, 3వ విడత 6,000. ఎలక్షన్లలో మాట ఇచ్చాం, మమ్మల్ని గెలిపించండి, అన్నదాత సుఖీభవ కింద ప్రతి సంవత్సరం రైతుకి 20,000 ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మొన్న 2వ తారీఖున మీ అందరికీ అన్నదాత సుఖీభవ కింద డబ్బులు వేసాం. రేపు ఆగస్టు 15న మహిళలు చాలా మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడికి మీరు ఆర్టీసీ బస్సు 5 రకాల్లో ఎక్కితే టిక్కెట్ కట్టకుండా మొత్తం తిరగచ్చు. అధికారులు చాలా వరకు రాష్ట్రం అంతా వద్దు, ఏ జిల్లాగా జిల్లా పెట్టండి చాలా ఒత్తిడి చేశారు. ఎందుకంటే 3,200 కోట్లు ఒక సంవత్సరానికి దీని మీద ఖర్చు అవుతుంది, ఇబ్బంది అవుతుందంటే లోకేష్ బాబు గారు మా మహిళా సోదరీమణులు పని లేకుండా తిరగరు, ఏదో ఒక జిల్లాకి పెడితే దీని వల్ల ఉపయోగం ఉండదని 5 రకాల బస్సుల్లో ఈ రాష్ట్రంలో రేపు ఆగస్టు 15 సాయంత్రం మేము జిల్లాలో ప్రారంభిస్తాం. ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ప్రారంభిస్తారు, ముఖ్యమంత్రి గారు అమరావతిలో ప్రారంభిస్తారు. ఆ రోజు నుంచి మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ఈ రాష్ట్రం అంతా తిరిగే మంచి అవకాశాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.